ఒక్క నిమిషం అందరికి ఒక్కసారి వి ప్రకాష్ గారు చేరారు. ఒక్క నిమిషం. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆ నేరెళ్ల ఘటనకు సంబంధించి ఢిల్లీ నుంచి మా మీరా కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం, అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు మా దగ్గరనే ఉన్నారు, మేము రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా స్థాయి నుంచి అందరం కూడా ఆ సిరిసిల్లకు ఆ ఘటన దగ్గరికి వెళ్లి ఆ బాధితులతోటి మాట్లాడి అప్పుడు అక్కడ అంత పరిస్థితి ఏంది అని తెలుసుకుంది మేము, క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది మేము. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కవిత? ఇంకొక అంశము, ఆ నేరెళ్ల ఘటనకు వెళ్లే ముందే కవితది గాని నాది గాని మా అమ్మమ్మ గారు కుదురుపాక, ఆ గ్రామానికి దత్తత వచ్చిన సంతోష్ వాళ్ళ నాన్న ముంపు గ్రామాల్లో కుదురుపాక అనే గ్రామం పోతే బిలో పావర్టీ కింద 200 గజాల జాగను కూడా వదిలిపెట్టకుండా ఆయన చెల్లైన సౌమ్య, ఆయన బాబాయ్ అయిన రమణారావు, సంతోష్ వాళ్ళ నాన్న మొత్తం మంది పేరు మీద పేదలకు చెందాల్సిన భూమిని కూడా వీళ్ళు అన్యాయంగా తీసుకుంటే దాని గురించి మాట్లాడిన, అక్కడ బుల్డోజర్లతోటి ఇల్లు గులగొట్టిస్తుంటే నేను గజ్జల కాంతమన్నతోటి లైవ్ లో వెళ్ళి అడ్డుకున్నా, నడి రోడ్డు మీద కూర్చున్నా. అప్పుడు ఎందుకు మాట్లాడలే? అప్పుడు ఎందుకు కవిత కనబడలే? అఫిడవిట్ లో కూడా దొంగతనంగా చూపించిండు అని ప్రతిదీ కూడా నేను ఎవిడెన్స్ తోటి అథెంటిక్ గా మాట్లాడినా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు కవిత? ఆ రోజు సంతోష్ అన్యాయాలు ఎందుకు కనిపించలేదు? ఆ రోజు అంటే వీళ్ళు సిటీ నలుమూలల ఆఫీసులు పెట్టుకుని ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు అన్ని చేసుకున్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని సంతోష్ అన్యాయాలు అక్రమాలు తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఉద్యమిస్తుంటే ఇదే సంతోష్ గ్రానైట్ క్వారీలు, ఇసుక క్వారీలు ఆంధ్రులతోటి కలిపి చేసింది నేను ప్రూఫ్ తోటి చూపించిన. అప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదు? రామచంద్ర నాయక్ గారు చెప్పండి. ఒక్క నిమిషం అమ్మ మనోజ్ ఇస్తాను. దయచేసి ఇప్పుడు కవిత గారు నిజంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద అవినీతి మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? వారిని